వెల్కమ్ టు ఎబ్రన్ టీవీ. నేను మీ రాజు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2. సో మొత్తానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చినగాని దయాకర్ గారు ఉన్నారు. నమస్తే దయాకర్ గారు. సో మొత్తానికి 10 సంవత్సరాల వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మన కళ నెరవేర్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఉద్యమకారుడిగా, అందుట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఒక బ్రాండ్ కూడా ఉంది, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. సో 10 సంవత్సరాల వేడుకలు ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? 10 సంవత్సరాల గతంలో కేసీఆర్ పాలన కంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక సమానత్వం వచ్చింది, ఒక ప్రజలు ఒక బానిస వ్యవస్థ నుంచి విముక్తి కలిగిన అనే ఒక ఫీలింగ్ తెలంగాణలో కనపడుతుంది. ఆ కనపడిన దాంట్లో ఇవాళ వచ్చిన జూన్ 2వ తారీఖు అవతరణ కావచ్చు, దాన్ని ఒక సింబాలిక్గా కూడా మొత్తం ప్రజలకు అద్దం పట్టేలా తెలంగాణ పాలన ఉండాలనేది, ప్రజలు కోరుకున్న భావజాలం ఉండాలనేది ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా మేధోమదనం కానీ, ఒక చర్చలు కానీ, ఒక ప్రజలు కోరుకున్న పాలనను ఇవ్వాలనే దాని మీదనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వచ్చిన 4 నెలలు కాంగ్రెస్ పార్టీలో అనేకమైన మార్పులు జరిగినాయి. ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రినితో ఒక మీడియా వాళ్ళు కలిసి మాట్లాడి కనీసం ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఒక ఫోటో దిగే పరిస్థితి కూడా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేకపోతుండే. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఏ ఛానల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వైబ్రాంట్ రాజు పోయి కూడా ముఖ్యమంత్రి గారితో ఏంటి పాలన ఎలా ఉందని కూడా మాట్లాడుతూ, ఈ సమస్య ఉంటే కూడా మీడియా ద్వారా, వయా మీడియా ద్వారా కూడా చెప్పేంత స్వాతంత్రం వచ్చింది. ఓకే, కాబట్టి దీని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. గతంలో అసలు ముఖ్యమంత్రి మంత్రులు పోలేదు, ఎమ్మెల్యేలు పోలేదు కేసీఆర్ దగ్గరికి. ఇవాళ భిన్నంగా ఉంది. అందుకనే కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజలకు దగ్గరగా ఉంటుంది. సో మొత్తానికి మరి ఏంది కీరవాణి గారి ఇష్యూ? అంటే కీరవాణి గారు, నేననేది ఆంధ్రానా తెలంగాణనా, సింగరు ఇప్పుడు పాట బాగుంటే ఎవరైనా చూస్తారు, వర్తుంటే ఎవరైనా చూస్తారు. దాంట్లో మనం భూతోదం పెట్టలేము. మనం తెలంగాణ పాడింది తెలంగాణ, వచ్చేది తెలంగాణ, ఎవరు గుర్తిందని నేననేది. మనము మ్యూజిక్ ఒక మంచి గాత్రం కానీ, ఆయన అందించినటువంటి పాటలు కూడా ఒక అద్భుతమైన, ఆయనలో ఉన్న ఒక టాలెంట్ని చూడాలి తప్ప ఆ వేలు పెట్టి ఆంధ్రానా తెలంగాణ అనేది కూడా సిల్లీగా అది నేను అనేది చూడడానికి కూడా. ఇప్పుడు బాలీవుడ్ సింగర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనం ఇప్పటికి కూడా గొప్పగా ఇది చేస్తాం. మన తెలంగాణ అనేది మరి ఎందుకు బాలీవుడ్ వాళ్ళు ఎందుకు వింటున్నాం అట్లా అనుకుంటే? అధికార గీతం కదా, దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు ఇప్పుడు ఇది గవర్నమెంట్ చేస్తుంది, ఎఫెక్ట్గా ఉండాలనేది, మరింత ప్రజలకు దగ్గరగా పోవాలనేది, వాళ్ళ గాత్రం నేత్రం అంతా ఒక అద్భుతంగా దాన్ని ఉట్టిపడేలా తెలంగాణ దాన్ని నవరసాలు పండించేటోళ్ళు కావాలి. ఇప్పుడు జైబోల్లో తెలంగాణ సినిమా తీసిండు, కేవలం ఇదే కాదు కదా, స్మితి ఇరానీ తీసుకొచ్చి కూడా తల్లి పాత్ర తెలంగాణ వాళ్ళే పెట్టాలనేది కాదు కదా. ఎక్కడ పాత్రకి ఏదైతే సెట్ అయ్యిద్దో, దానికి ఏదైతే సెట్ అయ్యిద్దో దాన్ని పండించి మనం వాదాన్ని బలపరచడం అనేది ఇంపార్టెంట్. సింబల్స్ కూడా మారుస్తున్నారంట అధికార చైనా. అంటే ఇప్పటికీ ఇప్పుడు చార్మినార్ ఉంది, కాకతీయ కళాతోరణం ఉంది, అలాగే 3 భాషలు కలిపి కూడా, తెలుగు కావచ్చు, మన ఉర్దూ, ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించి వేయడం అనేది కూడా జరిగింది. దాంట్లో కూడా ఎందుకు మార్పులు చేర్పులు అంటున్నారు? ఇంకా ఒక శ్రామికత్వం, తెలంగాణ పోరాటత్వం, తెలంగాణ అస్తిత్వం కనపడేలా చేయాలనేది ఒక సింబాలిక్. సో మొత్తానికి అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే కదా మీ ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ ఆనవాళ్ళని కాదు, తెలంగాణ ఒక సింబాలిక్ కనపడాలనేది ఎక్కడైనా. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే స్టార్టింగ్ రావడమే టీఎస్ నుంచి టీజీకి వచ్చిండ్రు, పాటలో మార్పులు వస్తున్నాయి, చిహ్నంలో మార్పులు వస్తున్నాయి, కొన్ని పరిపాలన విషయాల్లో కూడా రేవంత్ గారి స్టైల్ చూపిస్తున్నారు. అంటే కేవలం కేసీఆర్ గారి పైన కోపం అనుకోవచ్చా? నిజంగా తెలంగాణ పైన మీ అభిమానం ప్రజల ఆలోచన ఈ విధంగా చేస్తున్నారు? ప్రజలు కోరుకుంటున్న ప్రజా ఆలోచన తగ్గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రజలకు ఒక సింబాలిక్ కేసీఆర్ గారు అట్లా చేయలేరు, ఒక మోనోఫోలిక్ ఎక్కడ చేసిన. ఇప్పుడు ఆయన ఒక మొక్కజొన్న కంకి వడ్డేలం పెట్టుకొని, ఒక ఆభరణాలు, అంగు ఆర్భాటాలతో ఒక క్రియేటివ్ తెలంగాణ తల్లి అనే ఒక బొమ్మ తయారు చేసి, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ పోరాట పట్టం ఏంటంటే ఒక
ఉట్టిపడేలా ఉండాలి. అట్లా ఒక పోరాట పటిమ ఉట్టిపడేలా దాన్ని ఒక ఒక తెలంగాణ తల్లిగా మన తల్లిని గౌరవించుకుంటాం, మన తల్లిని ఒక ఉన్నత స్థాయిలో ఊహించుకుంటాం. దాంట్లో తప్పు లేదు కదా. మళ్ళీ తెలంగాణ తల్లి విషయంలో కూడా మరి మార్పులు చేర్పులు చేసి ఇది శాడిజం అనుకో దయాకర్ గారు. ప్రజలు కోరుకుంటున్నా, ప్రజల ఆలోచన తగ్గట్టు ఇవాళ మనం చేయాలనే ఆలోచన. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళు ఒక బహుజనత్వం, తెలంగాణ వాళ్ళు ఒక పోరాడే వాళ్ళు, తెలంగాణ మహిళలు ఏదో ఒక సింబాలిక్ గా నేను అనేది, ఆనాడు బతుకమ్మ ఆడే ప్రజలందరూ కూడా ఎట్లా అనేక ఉన్నటువంటి కల్చరల్ తగ్గట్టు అనేక తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఉంటది తప్ప కేసీఆర్ చేసినటువంటి అన్ని కూడా తన సొంత ఆలోచనతో చేశాడు. ఎక్కడ కూడా ప్రజల్ని సంప్రదించలేదు, ఉద్యమకారుని సంప్రదించలేదు. ఒక మోనోపలిగా కేసీఆర్ నంది అంటే నందే, ఇంకోటి అంటే ఇంకోటి లాగానే వివరించాడు. కాబట్టి ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ఒక విప్లవం వచ్చింది. సో మీరు మాటలను బట్టి చూస్తే తెలంగాణకు అసలైన సిసలైన స్వతంత్రం అదేదో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు మార్పు అనేది కాంగ్రెస్ ద్వారానే కదా నేను అనేది. ఇలా ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక స్వాతంత్రం వచ్చింది. గతంలో ఆ పరిస్థితులు లేకుండే కదా నేను అనేది. ఆయన ఎన్నడు ఒక ఉద్యమకారులను శ్రీకాంతాచారి తల్లిని కూడా ఇవాళ కేవలం అమరవీరుల స్తూపం ఆవిష్కరణ రోజు ఒక వెహికల్ పంపించి, 2 గన్మెన్లు పంపించి అదందరూ అయిపోగానే ఆ తల్లి మురిసిపోయింది. ఏమో రాక నాకు ఒక పదవి వస్తుంది, ఏదో వస్తుంది మురిసిపోయింది. ఆ మురిసిన 3-4 ముచ్చటే గంట సేపే అయిపోయింది. అది ఓపెన్ చేయించడం మళ్ళీ తీసుకొచ్చి మన ఇంటికాడ తోలి గన్మెన్లు అందరూ ఆ గంట సేపు క్రియేట్ అంటే ఎంత అవమానించడం నేను అనేది. అమరవీరుల కుటుంబాలను, ఆత్మహత్యలు చేసుకున్న తల్లుల కుటుంబాలని కూడా ఆయన విస్మరించిండు, ఉద్యమకారులు విస్మరించిండు. మీరు మీ మేనిఫెస్టో పెట్టినట్టు అమరవీరుల కుటుంబాలకి దాదాపుగా 10 లక్షలు 20 లక్షల రూపాయలు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని హామీలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ జూన్ 2 నుంచి స్వీకారం చుడతారు అనుకోవచ్చా? నేనేమంటున్నా, అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. వాళ్ళ యొక్క కీర్తిని, వాళ్ళ యొక్క పోరాట పటిమను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. గతంలో గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ఒక్క ఉద్యమకారుని కూడా అవతరణ దినోత్సవం రోజు సన్మానం చేయలేదు, కనీసం వేదిక మీదకి పిలవలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను, ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళను అందరిని ఒక టీముని పెట్టేసి ఇవాళ అవతరణ దినోత్సవ వేడుకలకు వాళ్ళే ముందు వరుసలో పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఆ మోనోపాలిజంలో ఉద్యమకారులు ఎక్కడైనా కనపడ్డారా నేను అనేది. ఆయనకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి భజన మండలి తప్ప ఏ ఒక్క ఉద్యమకారుడు ఆనవాళ్ళు లేకుండా చేశాడు. ఉద్యమ పార్టీ కాదు ఇది, రాజకీయ పార్టీ అని చెప్పి దాదాపుగా ఒక 100-200 మంది దాకా 10 లక్షలు ఇచ్చింది కేసీఆర్. ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు. తెలంగాణ అమరవీరుల కోసమని అమర జ్యోతి కట్టించడం అనేది జరిగింది. అది కూడా శ్రీకాంతాచారి విగ్రహం పెట్టించడం అనేది జరిగింది. సో ఇవేం చేయలేడంటారా? చేసి కూడా చేయలేడు. ఏమంటున్నా, నిజమైన తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ ఏం చేయలేదు. కేవలం ఆయన చేసింది కూడా షోప్ టాప్ చేశాడు. కట్టిన అమరవీరుల స్తూపంలో కూడా అవినీతి జరిగింది. దానికి ఫస్ట్ వేసిన అవినీతి పక్కన పెడితే దాన్ని స్వాగతిస్తారా లేదా అమరవీరుల జ్యోతిని? ఓకే, అమరవీరులు దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే, కానీ ఆయన కట్టిన తీరు కానీ చూపించిన తీరు బాగాలేదని ఇంకా మోడర్న్ గా చేయాల్సిన అవసరం ఉండే నేను అనేది. ఏదో ఒక ల్యాంప్ లాగా పెట్టి అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి ఆయన 4 రకాల చేతులు మారి 4 సార్లు రెట్టింపు వేసుకొని దాంట్లో అనేక రకాల కుంభకోణం జరిగిందని బయటకు తీసింది. మొత్తానికి ఇప్పుడు సరే అవినీతి అవన్నీ పక్కన పెడితే ఒక ఉద్యమకారుడిగా సో ఇప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ పక్కన పెడదాం కొద్దిసేపు. అంటే ఇప్పుడు రేవంత్ గారు చేసిన మార్పులు చేర్పులు కావచ్చు, అవన్నీ ఒక ఉద్యమకారుడిగా, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా హ్యాపీనేనా? హ్యాపీ, చాలా మంచిగా ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు. ఊర్లలో కరెంట్ వస్తుంది. ఇవాళ 200 యూనిట్లు అద్భుతంగా పనిచేస్తుంది. పేద వర్గాలకు ఒక భారం తగ్గింది. మహిళలకు ఒక ఉచిత రవాణా వచ్చింది. ఇవాళ రాజు ఆరోగ్యశ్రీ అనేది బాగా పనిచేస్తుంది సామాన్యులకు. అనేక ఇప్పుడు మీరు అనేది ఒక 10 ఏళ్ల తర్వాత మనం పాలన ఎట్లుందనాలి. పిల్ల బుట్ట ముందుకే దాన్ని చంపే ప్రయత్నం చేస్తే దాన్ని ఒక విషయం చెమ్మితే ఎట్లా నేను అనేది. 4 నెలలు అవుతుంది. కేసీఆర్ మొత్తం తెలంగాణని ఒలకాడు చేసిండు. ఎక్కడ కూడా నిధులు లేకుండా మొత్తం కూడా నాకి వదిలిపెట్టేశారు. ఈ మొత్తం ఏమో నక్కబోయిన తర్వాత బొక్క మిగిలినట్లాగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. కాబట్టి దాన్ని మనం ఎట్లా సరిదిద్దాలి?
ఇలా గతంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి 2 నెలలకు ఒకసారి జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ 1వ తారీఖు రోజు ఇలా జీతాలు వస్తున్నాయి. ఒక మార్పు వచ్చిందా లేదా నేను అనేది. గతంలో జీతాల కోసం గవర్నమెంట్ ఇచ్చిన సంతకాలు, చెక్ బుక్లు కూడా చెక్ బౌన్స్ అయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు గవర్నమెంట్ చెక్ అంటేనే ఒక బ్రాండ్ లాగా ఉంటుండే. అరే గవర్నమెంట్ చెక్ ఇచ్చింది, కానీ కేసీఆర్ హయాంలో ఆ గవర్నమెంట్ చెక్ కూడా ఇది అంతా ఉత్త చెక్కురా ఆయన ఇలాగా చేశాడు. కాబట్టి చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఆయన సొంత ఆలోచనలు తప్ప సమిష్టి నిర్ణయాలు కానీ సమిష్టి ఆలోచనలు కానీ చేయలేదు. అందుకని ఫెయిల్ అయ్యాడు. నేను నియంతలాగా. సో కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లోనే భారీ కుంభకోణాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది అని చెప్పేసి బీజేపీ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు మొత్తానికి బ్రూ అనే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నిక్నేమ్ పెట్టడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ప్రతిపక్షాలు మీ పైన ఒక డైలాగ్ అనేది, ఒక పేరు అనేది, ఒక బ్రాండ్ అనేది, ఒక బిరుదు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ బిరుదుని కాపాడడం కోసమైనా ఈ బ్రూ ట్యాక్స్. మహేష్ రెడ్డి అనేటువంటి తాడు తెలియదు, మూతి తెలియదు, తల లేదు, తోక లేదు అనేది కొత్త బిచ్చగాడు. ఏదో ఇయ్యాలగా నిలమ్మని వచ్చి ఆ బీజేపీ పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2 కోసం ఫోకస్ కోసం మహేష్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపడతారు? నన్ను గుర్తుపట్టాలి, ఏదో ఒక సెన్సేషన్ వేయాలి, పెద్ద నాయకుల మీద మాట్లాడాలి. మాట్లాడితే 4 రోజులు లైవ్లలో ఉంటాం, చర్చలలో ఉంటాం. కాబట్టి దానికోసం తప్ప మహేష్ రెడ్డి అనేటోడు 3 పార్టీలు మారి 4 పార్టీలు మారి తిరిగిపోయి బీజేపీ పోయిండు. ఆ ఇంద్రకరణ్ రెడ్డి ఆ ఇయ్యాలు వచ్చేది ఏదో 4 నెలల క్రితం వస్తే ఈ మహేష్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కపోయేది. అది ఏడవుండో అడ్రస్ కూడా గల్లంత అయ్యేది. కాబట్టి మహేష్ రెడ్డి అనే పర్సన్కి పెద్ద స్టేట్ ఫిగరు, స్టేట్ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాదు. మీ పార్టీలో పోస్ట్ చేసిండు ఆయన. ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ పదవి, ఆ పదవికి సిఫారసు చేసింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతం. ఆ పదవి రావడం పర్సనల్ గా కూడా, ఒకవేళ నా పర్సనల్ జోలికి వస్తే నేను పర్సనల్ విషయాలు తీస్తే అల్లకల్లోలం అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కావచ్చు, ఆయన దగ్గర ఏ పర్సనల్ ఉన్నా బయట పెట్టమని. ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళము పర్సనల్స్ ఇంకేదో ఏముంటుందండి. మన జీవితాలు, మన నడవడిక ప్రజలకు అందరు తెలుసు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏందో, ఇంకా ముఖ్యమంత్రి గారు ఏందో, లేకపోతే బట్టి గారు ఏందో ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలియకుండానే వీళ్ళని 1000 మెజార్టీతోని, లేకపోతే 50,000 60,000 మెజార్టీతో గెలిపించారా? నేను అనేది 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారా? అట్లా పిచ్చివాగుడు ఆగి, ఏదో ఫసలేని వాగుడు ఆగి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి నేనిస్తా లేకపోతే లీకులు ఇస్తా, బోకులు ఇస్తా, ఏది ఇస్తావు ఇవ్వని నేను అనేది. ఇప్పుడు ఆయన చరిత్ర, ఆయన దొంగకాలు వెళ్ళిపెట్టి రాజశేఖర రెడ్డి హయాంలో పర్మిషన్లు తెచ్చుకొని, రియంబర్స్మెంట్ కాలేజీలో చేసుకొని, ఎంతో మంది విద్యార్థులను చేసుకొని, ఆయన చరిత్ర కూడా రేపు బయటకు వస్తుంది కదా నేను అనేది. ఎక్కడ బీజేపీ అనేటోళ్ళకి ఎవడే గతి లేక, ఎవడు ఎమ్మెల్యేలు సరైన లేక ఏదో మహేష్ రెడ్డికి ఇచ్చారు. దాన్ని ఎగిరెగిరి పడి ఇక కొత్త బిచ్చగాడు పూర్తిరిగినట్టు ఎగిరెగిరి పడితే ఎట్లా నేను అనేది. ఆ క్యాలిబర్ అని నేను అంటున్నా. ఏడా ఇది చేసిండు? ఆయన ఏమన్నా ఉద్యమాలు చేసి పెద్ద తెలంగాణ కోసం ముందు నడిచి ఓ పెద్ద అనుభవం ఉన్నాడా నేను అంటున్నా. నీకు ఏముంది నేను అనేది. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద వ్యాఖ్యలు చేస్తే ఏదో ఒక చర్చ జరగాలి, మహేష్ రెడ్డి అనేటువంటి లైవ్లలో ఉండాలి తప్ప వేరే ఆ కోణం లేదు, అది ఏది లేదు. ఇవాళ గవర్నమెంటు, ఇలా సివిల్ సప్లై, గతంలో కేసీఆర్ హయాంలో చేసినటువంటి అవినీతి దాదాపు 48,000 కోట్ల అప్పులలో ఉంది. అది చాలా ఉన్నటువంటి దాంట్లో నాకి సివిల్ సప్లైని ఆగం పట్టించాడు కేసీఆర్. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూర్చొని దాన్ని ఒక కసరత్తు చేసి ఒక పారదర్శకమైన, ఇక అక్కడ వడ్ల కొనుగోలు కానీ, లేకపోతే ఎంఆర్పి సంబంధించి కానీ, ఇవాళ మిల్లులకు ఇచ్చినటువంటి బియ్యం కానీ, గతంలో నిన్న ఉంది సూర్యాపేట మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మీద కేసులు పెట్టారు గవర్నమెంట్. ఇలా వడ్లు కొని ఇలా నువ్వు ప్రభుత్వానికి అమ్మకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతానని ఇమీడియట్లీ కేసు పెట్టారు. నిన్న ఆదిలాబాద్ లో రైతుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇతర జిల్లాలో చూసుకున్నట్టయితే ఎరువుల కోసం కావచ్చు, క్యూలో నిలబడే పరిస్థితి కావచ్చు. సో వచ్చిన 4 నెలల తర్వాతనే రైతుల పైన కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ అనేది రైతు రాజ్యం. ఆ రైతుల పట్ల అత్యంత విశ్వాసంతో రైతుల మీద అత్యంత ఒక ప్రేమ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీకి.
ఇవాళ 2 లక్షల రుణమాఫీ కానీ లేకపోతే గతంలో రైతుల మీద తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన దాంట్లో ప్రథమంగా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గతంలో మీరు రాజశేఖర రెడ్డి కాంచి ఇప్పటి వరకు నేటి వరకు చూస్తే రైతన్నలకు తోడ్పాటునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పుడు అక్కడక్కడ సహజం జరుగుతుండే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రైతుల పేరు మీద ఒక డ్రామా చేస్తుంటారు. రైతుల పేరు మీద ఇది చేసుకొని ఏదో రాజకీయం చేసి చిగబెట్టు దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టాల్సిన అవసరం లేదు. రేపు రైతు రుణమాఫీ చేసిన తర్వాత మీరు చూడండి తెలంగాణలో ఎట్లా కడతారు. ఇక అసలు కాడెడ్లకు కాంగ్రెస్ కండవలు కప్పుకొని అసలు వాళ్ళు దుక్కులు దున్నుతుంటారు, పండగలు వాళ్ళు చేసుకుంటూ సంబరాలు. అరే మన ఏంది అసలు మాకు ఒక అత్యంత దేవుడు వరమించినట్లాగా అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, మాకు ఇంత అవకాశం ఇవ్వడం, ఇవాళ పెట్టుబడి సాయం 10,000-15,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ రుణమాఫీ అవుతుంది, రైతు బంధు వచ్చింది. అంతకంటే ఉందండి నేను అనేది. ఇవాళ బంగారం తాకట్లో పెడితే కూడా ఇడిపించడానికి రైతుకు మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అంతకు మించి ఉందండి. అదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయడానికి ఆయనకు చేతులు రాలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతుల గురించి ఆలోచించలేదు. ఇవాళ తడిసిన ఓట్లను కొంటున్నాం. ఇవాళతో ఒడ్లు కొన్న పారదర్శకంగా జరిగింది. గతంలో కళ్ళాల దగ్గరనే ఇవాళ వాళ్ళ గుండెలు ఆగిపోయి ఏమైంది ఒడ్ల కుప్పల మీదనే చనిపోయినటువంటి రైతన్నలను చూసినాం. ఇవాళ వర్షాలు వస్తే కళ్ళాలు మొత్తం నీట మునిగిపోయి మొలకలెత్తినటువంటి పరిస్థితి చూసినాం. అప్పుడు ధాన్యం పండించాలన్నా ఇబ్బంది, ధాన్యం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా ఇబ్బంది, అమ్మిన ధాన్యానికి కూడా పైసలు వస్తాయో రావు అనే పరిస్థితి ఇవాళ సక్రమంగా జరుగుతుంది. ఇవాళ అమ్మినటువంటి ధాన్యం కావచ్చు, అమ్ముకున్నటువంటి ధాన్యానికి 15 రోజులలో వ్యవధిలోనే పైసలు వస్తున్నాయి. సక్రమం కాదా లేదా? గతంలో తరుగు పేరు మీద రైతన్నల జీవితాలతో ఆడుకున్నారు. ఇవాళ మిల్లర్స్ దోపిడీ చేశారు. ఇవాళ ఎక్కడ కూడా మిల్లర్స్ దోపిడీ కనపడట్లేదు, అన్నీ ఆగిపోయినాయి. గతంలో ఇచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి మిల్లర్స్ టెండరు గవర్నమెంట్ రాగానే రద్దు చేసింది, కొత్త టెండర్లకు అవకాశాలు ఇచ్చింది, పారదర్శకం ముందుకు పోతుంది. ఇవి అన్నిటి చూడకుండా ఇవాళ అత్యధిక ఉన్నటువంటి పంట నల్గొండ జిల్లాలో ఉంది. పోయి నల్గొండ జిల్లాలో అడుగుతూ తెలుస్తుంది కదా నేనేది ఎట్లా కొనుగోలు జరిగింది, సక్రమంగా అక్రమం అనేది. ఇవన్నీ ప్రతిపక్షాల కుట్ర. ఇవాళ ఏదో పెద్ద శాఖ మీద మాట్లాడితే పెద్ద లీడర్లు అయిపోతామని మూర్ఖపు ఆలోచనలు ఉన్న మహేశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చి వాక్యాలు ఎందుకయ్యా అనవసరంగా ఇవన్నీ. అయితే ఇప్పుడు రీసెంట్ గా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం అనేది జరిగింది. మీరు కూడా నల్గొండ వాసే కాబట్టి ఎట్లా ఉంది పరిస్థితి? నల్లగొండలో మల్లన్నకి ఎక్కువ ఎడ్జి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా రాగానే 2 లక్షల ఉద్యోగాలను మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గ్రూప్ 1 లీకేజ్ కావచ్చు, గ్రూప్ 1 పోస్టుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకో విషయంలో కావచ్చు, మొదటి నుంచి కూడా నిరుద్యోగులకు అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నిరుద్యోగులు విద్యావంతులు ఆలోచిస్తారని మనం బలంగా అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తిన్మర్ మల్లన్న కూడా 90,000 ఓట్లు తెచ్చుకొని ఇలా 2వ స్థానంలో నిలబడడం హర్షించదగ్గ విషయం. ఈ పరిణామాలన్నింటిలో విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఒక ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకుంటారని కూడా మనం భావించాలి. ఎందుకంటే బీఆర్ఎస్లో రాకేష్ రెడ్డి అనేటోడు కొత్త బిచ్చగాడు, ఏం తెలియదు, ఎవరు గతి లేక రాకేష్ రెడ్డికి ఇచ్చారు. ఆ రాకేష్ రెడ్డి వెనక పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ల సందర్భంగా అన్నో 10వ పావులో వస్తే ఆయన పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ద్వారా బీఆర్ఎస్ పాలనలో అత్యధిక లబ్ధి పొందింది పల్ల రాజేశ్వర రెడ్డి. యూనివర్సిటీ తెచ్చుకోండు, మెడికల్ కాలేజ్ తెచ్చుకోండు, 4 కాలేజీలు ఇక్కడ ఈ రాజకీయాల్లో కేసీఆర్తోని అంటగా అయిన తర్వాత 4 కాలేజీలు పెట్టుకోండు, సంపాదించుకోండు, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. అదో తులమో పొలమో సాయం చేసుకోవచ్చు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 50-60 వేల దొంగోట్లను కొనుక్కునే ఎక్కడో చోట వాళ్ళని కూడా ఇటు మలుపుకోవచ్చు. వాళ్ళ బలం అయ్యి తప్ప కాంగ్రెస్కు ప్రజాబలం ఉంది. ప్రజలలో విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టాభద్రులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఆలోచిస్తారనేది ఉంది. అంతకు మించిన ఏముంటది? ఎంపీ ఎన్నికలు ఎన్ని గెలుస్తున్నారు? 12 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. డెఫినెట్ గా 100%. 14 నుంచి 12కి వచ్చాను. గతంలో మిమ్మల్ని అడిగినప్పుడు 14 అని చెప్పింది. కాన్ఫిడెన్స్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. నేను అనేది 12 అయితే పక్కా అనేది అయితే ఉంది ఎక్కడ సర్వేలు కానీ. ఎందుకంటే నీకు గ్రామ స్థాయిలలో పువ్వు గుర్త తెలియదు, దానికి అక్కడ ఒక లీడర్ లేడు, పోలింగ్ బూత్లలో కూర్చునే నాయకుడే లేనప్పుడు ఆ గుర్తు ఎవరు చెప్తారండి? నేను అనేది మీ పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి
భువనగిరిలోనే మీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించిండు బూర నరసయ్య గౌడ్ అని ఒక టాక్. అంటుండొచ్చు, నేనేమంటున్నా అనొచ్చు, ఇంకో మాట్లాడొచ్చు, మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఉండొచ్చు. రేపు 4వ తారీఖు తెలుస్తుంది కదా ఓకే. ఎవరి బట్టి మనం ఎంత అనుకున్నా ప్రజలు కదా ఓట్లు వేసేది. రేపు 4వ తారీఖు తెలుస్తుంది, మీరు చూడండి. ఆ రోజు మాట్లాడదాం మీతో పిలిచి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఎంత వస్తుంది ఏందని, ఎవరికి చెమటలు పడతాయి, ఎవరికి ఇది పడుతుంది అనేది 4వ తారీఖు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు అనవసరం. సో ఈ 2 నెలలు జస్ట్ 2-3 నెలలు అంటే డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అవును. మొన్న మేలో ఎన్నికలు జరిగినాయి. సో మార్చి నుంచి ఎన్నికల కోడ్ అంటే ఈ 2-3 నెలల పాలనను చూసి దాదాపుగా 12 స్థానాలు సాధ్యమే అనుకోవచ్చా? ఎందుకంటే కేసీఆర్ హవా అప్పుడు అంత ఉన్నప్పటికీ 9 సీట్లు మాత్రమే గెలవడం అనేది జరిగింది. కేసీఆర్ కు ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ అనేటు గల్లీ పార్టీ, ఇది ఢిల్లీ పార్టీ, ఇలా జాతీయ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక స్వచ్ఛందంగా ఇలా ఓటు బ్యాంక్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్, విద్యావంతులలో కూడా ఒక విశ్వాసం పెరిగింది బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ. ఆయన ఒక నేషనల్గా అనేక ఉన్నటువంటి కాశ్మీరు, కన్యాకుమారి వరకు యాత్ర కావచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి భారత్ జోడో న్యాయయాత్ర కావచ్చు, ప్రతి అంశం పైన ఆయన పోరాడుతుండు, ప్రతి అంశం పైన మాట్లాడుతుండు, అది ప్రజలకు నచ్చుతుంది. బీజేపీ మోడీ 10 ఏళ్ళు అవుతుంది, ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. అరే మోడీ వచ్చి ఏం చేసిండ్రా, మనకు ఒక సింబాలిక్ లేదు ఇప్పటివరకు మోడీ వచ్చింది. గతంలో కాంగ్రెస్ ఉంటే ఒక సమాచార హక్కు, ఇంకోటి చెప్పుకోవడానికి కూడా ఒక అద్భుతంగా ఉంటుండే. నేషనల్ ప్రాజెక్టులు కట్టింది, ఐఐటీలు తెచ్చింది, ఐఏఎంలు తెచ్చింది, మెడికల్ కాలేజ్ తెచ్చింది, ఎయిమ్స్ తెచ్చింది, ఇట్లా ఉన్నటువంటి చెప్పుకోవడానికి పోతుంటే 100 ఉంటాయి నేషనల్ సంస్థలలో. బీజేపీ ఏం తెచ్చిందంటే మోడీ ఏం చేసినంత ఏం లేదు. దేశంలో ఇది ఒక సింబాలిక్ చెప్పుకునే అంశం లేదు. కాంగ్రెస్కి అలాంటివి 100 ఉంటాయి నేననేది. కాబట్టి మోడీ గ్రాఫ్ పడిపోయింది, డౌటే లేదు 100%. ఎందుకంటే నార్త్లో మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది, సౌత్లో వస్తాయి. ఇప్పుడు ఏపీలో పొత్తు పెట్టుకుంటూ, లేకపోతే కర్ణాటకలో ఇంకో దగ్గర కొన్ని ఏమన్నా ఆడో పది తప్ప కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసేది రాకపోవచ్చు అనేది నేను అనేది. ఎందుకంటే ఇండియా కూటమితో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఉంది, ఇండియా కూటమికి అవకాశం ఉంది బలంగా. ఇండియా కాదు ఇండియాకు సన్నగిల్లింది కాబట్టే కదా ఈ రిజర్వేషన్ల అంశం. మళ్ళీ ఒక హిందూ అని ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని దేశవ్యాప్తంగా ఆయన హిందువులకు ఐకాన్గా ఉండాలనేది నరేంద్ర మోడీ. హిందూయిజాన్ని ఇది చేసిండు, ముస్లింలని వేరు చేసిండు. ఈ దేశంలో బీజేపీ వస్తే ముస్లింలు అనే భయాందోళనకు గురి చేసిండు. ఇవన్నీ ఒక పరిణామాలు. ఎందుకంటే నేను అనేది హిందువులను ఏకం చేసి హిందువులని ఒక సెంటిమెంట్ రేకెత్తించడానికి నరేంద్ర మోడీ తప్పిస్తుంటాడు తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడ ఉద్యోగాలు లేదు. మీరు గతంలో అగ్గిపత్ సంబంధించి మీరు చూశారు, ఆక్రోషన్కి 4-5 రైళ్లు తగలబెట్టారు. నిరుద్యోగంతో ఆడుకుండా ఆయన కొత్తగా వచ్చింది ఏం లేదు, తెలంగాణకి ఇచ్చిన నిధులు లేదు, లేకపోతే నియామకాలు లేవు. కాబట్టి మోడీ అనేది అయిపోయింది 10 ఏళ్ల కాలంలో. పాత చితక పచ్చడి అయిపోయింది. కాబట్టి ప్రజలలో, యూత్లలో ఇప్పుడు మోడీ కంటే రాహుల్ గాంధీ సింబాలిక్ నడుస్తుంది. రాహుల్ గాంధీని ఒక యూత్ ఐకాన్గా తీసుకుంటున్నారు. ఈ ప్రభావం ఉంటుందేమో అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. ఓకే. సో మొత్తానికి మన ఎంపీ ఎన్నికల గురించి ఆఫ్టర్ 4th ఎంపీ ఎన్నికలు 100% వస్తాయి. ఎందుకంటే బీజేపీ ఒక వేవ్ని సృష్టించింది. ఇవాళ బీజేపీకి కూడా ప్రధాన ఆయుధం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కూడా బీజేపీ షిఫ్ట్ చేసుకుంది. రాజకీయాల్లో రేపు ఓట్లు అనే వారికే ఇద్దరు చీకటి దొంగలు, 2 బీజేపీ బీఆర్ఎస్లో చీకట్లో పోయి చేయలేపుకున్నాయి. నా ఓటు నీకు, నీ ఓటు నాకని. కాబట్టి ఒక రాజకీయ దూరదృష్టి ఆలోచనతోనే ఇలా పొత్తు కలిసింది. కాబట్టి వాళ్ళ కోసం, బీజేపీ సీట్ల కోసం బీఆర్ఎస్ వీక్ నాయకుల్ని పెట్టినోడు కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళకే సహకరించమని చెప్పింది. కాబట్టి అనేక ఇప్పుడు భువనగిరిలో కూడా అదే క్యాంప్ మాలిషన్ పెట్టారు. లాస్ట్ వీక్ ఎవడు తెలియదు అనే వరకు అరే బోనర్సేకి వేసుకోపోరాయని చెప్పారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ వాళ్ళకి ఆయుధాలు తప్ప ప్రత్యేకించి బీజేపీ మీరు కూడా దాదాపు ఒక 6 మంది డమ్మీ క్యాండిడేట్లను పెట్టారని కేసీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కిషన్ రెడ్డి కన్నా రేవంత్ రెడ్డి బీజేపీ కోసం ఎక్కువ పోరాటం చేశారు అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నా, బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, మనం ఇది చేస్తే ఇది కాదు. కాంగ్రెస్లో అందరు సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. బీజేపీలో నాయకులు లేకపోయినా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది కాంగ్రెస్ను ఓడించడానికి. వాళ్ళు భవిష్యత్తులో కూడా నేను అంటున్నాను,
వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. పొత్తు ద్వారా ముందుకెళ్తారు అనుకుంటున్నాను. కాబట్టి సొంతంగా బీఆర్ఎస్ పైన అయిపోయింది. బీజేపీ కూడా బీఆర్ఎస్ కాళ్ళ మీద బీఆర్ఎస్ భుజాలు ఎక్కి యుద్ధం చేయాలని బీజేపీ చూస్తుంది. బీజేపీకి ఆ సినిమా లేదు. ఇక్కడ బీజేపీకి స్వతహాగా ఓటు బ్యాంకు లేదా, ఆయన చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ప్రజలలో ఎక్కడో నువ్వు యూనివర్సిటీతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి లైబ్రరీలో చదువుతున్న పిల్లల్ని వాళ్ళందరిని అడిగితే తెలుస్తుంది అసలు బీజేపీ ఏంద్రనాయనని. ఓకే. కాబట్టి చాలా కష్టం మనం అంచనా వేసుకొని ముందుకెళ్ళలేము. ఓకే. సో కాబట్టి మంచి పరిణామం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ రావడం ద్వారా ఇలా ఫోన్ ట్యాపరింగ్ ఇష్యూ ఉంది, అంత పెద్ద ఇష్యూ బయటకు రాగలిగింది. నిందితులు జైలు పోయింది. ఇవాళ అనేకమైనటువంటి అక్రమ అధికారులు, అనేకమైనటువంటి లజగొండితనానికి రుచిమరిన అధికారులని తీసి ఊచ లెక్కబెట్టి జైళ్ళలో పెట్టిస్తుంది. అది గొప్ప విషయం కాబట్టి నేను అనేది. అరే దేశంలో ఒక కమ్యూనిస్టు పాలన ఉంటే కూడా ఇట్లా ఇన్ని అవకాశాలు జరగవు. కాబట్టి అంత ఆషమాషి కాదు. ఒక ప్రభుత్వంలో ఉండే నాయకులందరూ కూడా చాలా దూరపు దృష్టితోని కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో పనిచేసినాం. 10 ఏళ్ళు చేసినప్పుడు కేసీఆర్ మనకు తేడా ఉండాలి కదా, ఆ తేడాను చూపిస్తున్నాం. కాస్త ఆలస్యం కావచ్చు, ఒక 1 year కావచ్చు, 6 నెలలు కావచ్చు, కానీ ప్రజలలో వినలేని ఆదరణను, ప్రజాదరణను పెంచుకుంటది కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటది తప్ప వాళ్ళకు మనకు చాలా డిఫరెంట్. వాళ్ళకి మనకు అసలు తేడా లేదు, ఇది లేదు నేను అనేది. ఒకవేళ 5 సంవత్సరాలు రేపు బీజేపీ వచ్చింది అనుకోండి, ఒకవేళ అనుకుందాం. సో ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెసే ఉంటుందా లేకపోతే? ఇక్కడ కాంగ్రెసే 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ రాసి పెట్టుకోండి. 10 ఏళ్ళు డౌట్ లేదు, 100%. సో మొత్తానికి June 2 ఒక ఉద్యమకారుడిగా చాలా హ్యాపీగా ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీకేమన్నా డౌటా? ఓకే, డౌటా? 100%. ఎందుకంటే రేపు మనం పథకాలు కానీ ఇవన్నీ ఆలోచన చేస్తే దిమ్మ తిరిగిపోతుంది, కొన్ని మైండ్ బ్లాక్ అవుతుంటుంది. మీరు రుణమాఫీ చేసిన తర్వాత చూడండి ప్రజలలో, నేను చెప్పిన August 15 తర్వాత August 15 పక్కా చేస్తున్నారు. అయితే రైతులలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది, రైతు ఓటు బ్యాంక్ తయారైంది. కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ప్రభుత్వానికి డోకా లేదు, వీళ్ళనే ఏదో అని ఏది మన పార్టీని డౌన్ చేయడానికి ఏదో చేయడానికి అది ఇదని తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ, వీళ్ళు ఏం చేసినా మనల్ని ఏం చేయలేరు నేను అనేది. కాబట్టి ఫ్యూచర్లో కూడా నేను చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి ఫ్యూచర్లో. సో మొత్తానికి బ్రూ ట్యాక్స్ అయితే లేదు అసలు కాంగ్రెస్. బ్రూ ట్యాక్స్ కాదు ఇక్కడ ప్రజలు, నేను అనేది ప్రజాపాలనలో ఎక్కడ అవినీతి లేదు. ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి గారు రాత్రి 12 గంటలు 1 గంటలకు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రైతులకు ఒక పారదర్శకమైన పాలన ఇవ్వడానికి కృషి చేస్తూ ఉన్నారు. రైతన్నలు ఈ దేశానికి వెన్నెముకని చాటి చెప్తా ఉన్నారు. వాడు పెరగన్నం తిని మంచిగా ఉండాలి, అప్పులు లేకుండా బాధలు బందీలు లేని రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవన్నీ ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పిచ్చి ప్రకటనలు, గవర్నమెంట్ని లేకపోతే ఇంకో దాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం తప్ప వీళ్ళతోని ఏది కాదు, ఏది చేయదు నేను అనేది. 100% చూద్దాం దయాకర్ గారు. ఆఫ్టర్ June 2 తర్వాత చాలా మార్పులు చేర్పులు ఉంటాయి, పథకాలు కావచ్చు, అన్ని గానం అన్నారు. సో ఆ రోజు అమరవీరులకు మీరు ఎంత గౌరవం ఇస్తారో, ఏ విధంగా చేస్తారో అనేది కూడా డెఫినెట్ గా చూద్దాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా 3 రోజులు వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిండ్రు. అమరవీరుల స్తూపం దగ్గర నుంచి క్యాండిల్ ర్యాలీ కావచ్చు, అవతరణ దినోత్సవ వేడుకలు కావచ్చు, మళ్ళీ అమరవీరుల సన్మాన కార్యక్రమాలు అవి కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఆయన పవర్లో ఉన్నాడు. ఆయన సింబాలిక్ చూపించుకోవడానికి తెలంగాణ మాతపిత లేకపోతే ఆయన ఇంకేదో పేర్లు పెట్టుకొని జాతిపిత, మాతపిత ఏదో పెట్టుకుంటాడు. నేనే ఉద్యమం తెచ్చిండు కాబట్టి ఒక సింబాలిక్ కోసం. సోనియా గాంధీ ఎందుకు పిలుస్తున్నారు? అరే తెలంగాణ ఇచ్చింది, బిల్లు పాస్ చేసింది, అక్కడ ఒక ఏపీలో నష్టం అవుతున్నాయి, ఇక్కడ బిడ్డల ఆత్మ బలిదానాలు చూసి ఏడ్చింది ఆమె. అంతకు మించిన తెలంగాణ ఏంటంటే నేను అనేది. అంటే నేను కూడా ఉస్మానియాలో చదివా, మీరు కూడా ఉస్మానియాలోనే ఉన్నారు కదా. అదే ఉస్మానియా మన తోటి సోదరులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు మరి బలిదేవత అని చెప్పేసి మీరే ఒక సందర్భంలో తిట్టిండ్రు. నేనేమంటున్నా, సోనియా గాంధీ గారికి తెలంగాణ మీద, తెలంగాణ యువత మీద ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయే తెలంగాణ దాదాపు 1200 మంది 1200 మంది చెప్పలేము అట్లా నేను అనేది కాదు. ఉద్యమం రగిలిన తర్వాత ఆలోచన చేసింది. ఇక్కడ వాళ్ళకి 2009 డిసెంబర్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినారు. సో ఆ రోజు కనుక డిక్లేర్ అయిన ఉంటే అంతమంది చనిపోయి. ఒక రాష్ట్రం ఇవ్వాలంటే అంత ఈజీగా అన్ని ఆలోచన చేస్తుంది, మేధో మదనాలు జరుగుతాయి. ఒక రాష్ట్రం ఇంట్లో అన్నదమ్ములు వేరుపడేటప్పుడే ఆస్తి పంపకాలలో రోడ్ల మీదకి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నానా రచ్చ ఉంటుంటుంది.
ఒక గుంట తక్కువ అటు ఇటు అయినా కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇల్లు ఎంతో తెలంగాణ, ఏపీ అంటే ఒక ఉమ్మడి ఉన్నటువంటి ఇది. ఆ హైదరాబాద్ అనేది ఒక పెద్ద ఆస్తి. ఇంత పెద్ద నగరంలో వాళ్ళకు ఒక హక్కులు దీని మీద అనేక ఉన్నటువంటి మేధోమథనం జరిగింది. ఒక పోరాటం ఒకవైపు ఓన్లీ ఒక పోరాటంతోనే కాదు. ల్యాబింగ్‌తో వస్తది. నాయకత్వం ఆలోచన చేయాల్సి వస్తది. ఇవాళ తలుపులు మూసేసి ముజువాని పద్ధతిలో తెలంగాణనిచ్చింది. అది మామూలు విషయం కాదు నేననేది. వేరే అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అనేటోడు వచ్చిన తెలంగాణనే తప్పుపట్టిండు. తల్లిని చంపి పిల్లనిచ్చిరని. అసలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే తప్పని చెప్పిర్రు. ఇలా జాలపత్త లేదు వాళ్ళు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఇవన్నీ అనేక ఉన్నటువంటి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒక సింబాలిక్ రాబోతుంది. తెలంగాణలో ఒక మార్పు రాబోతుంది. ప్రజలు కోరుకున్న పాలన రాబోతుంది, వచ్చింది. కానీ కేసీఆర్ లాంటి ఒక మోనోపాల్ని తరిమి కొట్టారు. ఆ ఏకీకృత నిర్ణయాలతోని చాలా నష్టం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్లో 10 ఏళ్ళ వేరు విషయం. ఇవాళ ఉన్నటువంటి మహా అద్భుతమైన పాలనలో ప్రజలు కోరుకున్న పాలన అందించడానికి అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. చూద్దాం దయాకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి జూన్ 2వ అవతరణ దినోత్సవ సందర్భంగా ఒక ఉద్యమకారులతో కూడా మాట్లాడుకున్నాం. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ ఇచ్చినందుకు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దాం. సో ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.